జింక బొమ్మలు, చేప బొమ్మలు ఆ రోజుల్లో ఉన్న చెట్లాకు పసరుతో రంగులతోని వేయడం జరిగిందండి. కొన్ని ఇది ఎన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు క్రితం. చూస్తున్నాం కదా. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇవి ఇట్లాగే ఉన్నాయి. సో నిజంగా అది టచ్ చేస్తే కూడా ఫీలు మనకు కనిపిస్తోంది, అంటే తెలుస్తోంది స్మూత్గా. సో ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి చిత్రాలు, రాక్ పెయింటింగ్. సో అట్లాగే ఇదే సహజ వర్ణంతోని, ఒక సహజ సిద్ధమైనటువంటి పసరుతోని ఇవన్నీ వేశారని చెప్తా ఉంటారు, అంతే కదా? అవునండి. సో ఇదంతా కూడా ఏంటి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే ఇవి చేప బొమ్మలండి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లోకల్లో చూసి దాన్ని బట్టి ఆకారాన్ని పసరుతోని వేయడం జరిగింది. ఓకే. ఇది జింక బొమ్మలు వేయడం జరిగిందండి. ఇలాగే అక్కడి దాకా చూస్తే జింక బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు కూడా వేశారు. ఇంకా నేటి యువత ఏం చేస్తున్నారంటే వీటిపైన పిచ్చి పిచ్చి రాతలు ఇవన్నీ కూడా రాస్తున్నారు. ఇట్లాంటి అపురూపమైనటువంటి అరుదైనటువంటి చిత్రాలు ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళ పేర్లు కావచ్చు అట్లాంటి రాయడం మాత్రం చాలా తప్పు. దీని మీద ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లోనే ఉంది. ఇక్కడే కాదు, చాలా వారసత్వ సంపదల పైన ఆ విధంగా పేర్లు ఇవన్నీ రాస్తున్నారు. దయచేసి అట్లాంటి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే మంచిది. ఇట్లా పాడు చేయొద్దు, ఎందుకంటే ఇది భవిష్యత్ తరాలకు కూడా మనం దీన్ని ఫార్వర్డ్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా వాటిపైన పేర్లు రాసి చెక్కి పాడు చేస్తే ఏమొస్తుంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి బొమ్మలు ఇవి.